నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, హెచ్ఆర్డి మినిస్టర్ అండ్ సన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేషనల్ జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారికి ఒక మరి ఇంకా అది రిక్వెస్ట్ అనుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసిన వరకు విద్యాలయాల్ని దేవాలయాలతో సమానంగా చూశాడు ఆయన. నిజంగానే ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే అది ఒక దేవాలయంగా భావించి దానికి రంగులేసి పెయింట్లు వేసి అక్కడ ఎక్కువగా ఆ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేది మా దళిత పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హయ్యర్ కులస్తులు కూడా, రెడ్డి కమ్మ ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతస్తుల్లో ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునేటువంటి విద్యాలయాల్లో పెయింట్లు వేసి, బెంచ్లు వేసి, డిజిటల్ క్లాసులు పెట్టి దాన్ని ఒక మిషన్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు విద్యాలయాలను మార్చడానికి ప్రయత్నం చేశారు. ప్రాబబ్లీ లోకేష్ గారు కూడా అలానే చేద్దామని ఆ లైన్లోనే ఆలోచిస్తూ ఉండొచ్చు. 100% మనం దాన్ని నెగ్లెక్ట్ చేయలేం. బట్ నేను నిన్న సాక్షిలో చూసిన వీడియో నాకు ఆశ్చర్యం వేసింది. ఒక నాయకుడు, టీడీపీ నాయకుడు గవర్నమెంట్ టీచర్ దగ్గరకు వచ్చి నేను ఇక్కడ బియ్యం బస్తాలు వేస్తాను స్కూల్లో అన్నాడు. అతను అన్నాడు, ఇది స్కూల్లో మీరు ఎలా వేస్తారన్నాడా? బట్ కన్వర్సేషన్ నాకు అంత క్లారిటీ లేదు కానీ బట్ దేర్ వాస్ కన్వర్సేషన్. ఆ టీచర్ ఈజ్ నాట్ హ్యాపీ. అక్కడ ఉన్నటువంటి స్కూల్లో టీచర్కి ఆ బియ్యం బస్తాలు తీసుకొచ్చి స్కూల్లో వేయటానికి అంతగా సంతోషం లేదు ఆయనకి. ఆయన ఏదో కౌంటర్ క్వశ్చన్ వేశాడు, ఆయన కోపం వచ్చేసింది. మేము టీడీపీ నాయకులమి, మాకు 151 సీట్ల కంటే ఎక్కువ వచ్చేసినాయి, మేము ఏమనుకున్నారు, స్కూల్లో బస్తాలు వేయాలా లేదా నేను డిసైడ్ చేస్తాను అన్నట్టుగా అతను అనటం అనేది మేబీ ఇగ్నోరెన్స్ ద్వారా అన్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే నారా లోకేష్ గారు ఫోన్ చేసి నువ్వు ఇట్లా అనమని ఆయన చెప్పాడని నేను అంటలే. బట్ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఒక మిస్అండర్స్టాండింగ్ ఎలా పోతుంది అనే దాని గురించి మీకు చెప్తున్నాము. ఫస్ట్ వీళ్ళు గెలవగానే అక్కడ దాడులు చేయటం, అది ఒక మిస్అండర్స్టాండింగ్ వెళ్ళిపోయింది వాళ్ళ కార్యకర్తల్లో, టీడీపీ కార్యకర్తల్లోని మిస్అండర్స్టాండింగ్ వెళ్ళిపోయింది. ఓహో, అంటే మన ప్రభుత్వం వస్తే మనం దాడి చేయొచ్చు అన్నమాట అని చెప్పేసి పైన వాళ్ళు దాడి చేసుకుంటుంటే కింద వాళ్ళు దాడి చేసుకోవడం మొదలెట్టారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఈ మాట అన్నారు. రెడ్ బుక్లు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా రెడ్ బుక్లు పెట్టుకున్నారు అన్నారు కదా. ఈ నారా లోకేష్ గారు చెప్పిన ఆ రెడ్ బుక్ అనేది ప్రతి లెవెల్లో గ్రామీణ ప్రాంతాలు సర్పంచ్ లెవెల్లో సర్పంచ్ రెడ్ బుక్, ఎవరి రెడ్ బుక్ వాళ్ళు పెట్టుకున్నారని చెప్పి జగన్ గారు అన్నది కరెక్ట్. అది ఒక మిస్అండర్స్టాండింగ్ వెళ్ళిపోయింది మా ప్రజల మధ్యలోకి. దాని యొక్క పర్యవసానమే ఈయన వచ్చేసి స్కూల్లో నేను బిల్డింగ్ బస్తాలు వేస్తాను, ఇది మా ప్రభుత్వం, మాకు 170 సీట్లు వచ్చినాయి ఏదో అన్నాడు. ఓకే, మాకు మా ప్రభుత్వం ఇది 150 సీట్లు ప్లస్ వచ్చాయి మాకు అని తిడుతున్నాడు. ఇదే ఇంతకుముందు కూడా ఒక వీడియో చూశాను. సచివాలయం స్టాఫ్కి ఇట్లా తెలుగుదేశం నాయకుడే మళ్ళీ ఫోన్ చేసి సచివాలయం స్టాఫ్కి, ఒక లేడీ ఉమెన్ స్టాఫ్కి ఫోన్ చేసి నువ్వు ఇంటికి రా అంటున్నాడు. సో ఇవన్నీ నేను ముందే చూశాను కానీ ఇప్పుడు నాకు ఏం కామెంట్ చేస్తాం వీటి మీద మనం ఏం కామెంట్ చేస్తాము? వాళ్ళ అవగాహన రాహిత్యమని అనుకోవాలి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సర్పంచులు, జడ్పీటీసులు, ఎంపీటీసులు, వాళ్ళలో హైలీ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ పీపుల్ ఏముంటారు గ్రామీణ ప్రాంతాల్లో, అంతే కదా ఉండేది. ఆ ఊరు పెద్ద ఓకే 7th 8th చదువుకొని ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు ఒక లేడీ స్టాఫ్ని, గవర్నమెంట్ లేడీ స్టాఫ్ని ఇంటికి రమ్మనటం అనేది అది సంస్కారం కాదు అన్న విషయం ఆయనకు తెలియదు. బట్ వాళ్ళ కార్యకర్తలకు నేర్పించాల్సిన బాధ్యత 100% తెలుగుదేశం యొక్క అధిష్టానానికి ఉంది. అంటే సిగ్నల్స్ మీరు ఇవ్వాలి. మన ఫాలోవర్స్ ఇప్పుడు లోకేష్ గారు ఎడ్యుకేటెడ్ పర్సనే, చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేటెడ్ పర్సనే, వాళ్ళిద్దరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యి ఉండవచ్చు. బట్ వాళ్ళని ఫాలో అయ్యేటువంటి కార్యకర్తల్లో మనం ఏం చేస్తే కింద కార్యకర్తలు కూడా అదే చేస్తారు కదా అని కొద్దిగా అది ఆలోచిస్తే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, ఒక లేడీ ఎంప్లాయీని అప్పటికే ఆమె చెప్తుంది,
ఇదేంటి సార్ నేను లేడీని ఇంటికి రమ్మంటారు ఏంది, మగవాళ్ళు అయితే వస్తారు, నేను ఎట్లా వస్తాను అని అమంటుంది అప్పటికి. లేదమ్మా నువ్వు రావాల్సిందే, ఇది మీ ప్రభుత్వం అనుకుంటున్నారా, మా ప్రభుత్వం, నువ్వు ఇంటికి రావాల్సిందే. అంటే గవర్నమెంట్ ఉద్యోగి మీ తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఇళ్ళకి వెళ్తారా లేడీస్? అది 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 తప్పు కదా అది. ఐ డోంట్ నో మరి వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చిందో. ఓకే, అది మీ క్షేమం గురించే చెబుతాను. కొద్దిగా తేడాగా ఉన్న వాళ్ళైతే వాళ్ళే వచ్చి వాళ్ళే గొడవ చేస్తారు మీ ఇంటి దగ్గరికి వచ్చి. మీరు పిల్లగాని ఇంటి దగ్గర వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, వాళ్ళే అడ్డం తిరిగి వాళ్ళే నన్ను ఏదో చేసాడు గొడవ చేస్తే మీకే ప్రమాదం. అందుకని అసలు ఇళ్ళకి ఎప్పుడు పిలవ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎప్పుడు కూడా ఇళ్ళకి పిలవకూడదు. వాళ్ళు ఇంటికి వచ్చినా సరే మీరు బయట నిలబెట్టి మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు మీ ఇల్లు అనేది మీ పర్సనల్. గవర్నమెంట్ ఉద్యోగి సర్వే కోసం ఎవరు వస్తే బయట నిలబడాలి, బయట మాట్లాడాలి, మీ సమాచారం ఇచ్చి పంపించాలి, అంతే తప్ప ప్రభుత్వ ఉద్యోగిని మీరు ఇళ్ళకి రండి అంటే మరి వాళ్ళు మాన్యువల్లో వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు, సచివాలయం ఉద్యోగంలో ఎగ్జామ్ రాసేటప్పుడు డ్యూటీస్ అని ఉండిద్ది. ప్రతి రిక్రూట్మెంట్కి డ్యూటీస్ అనే ఒక కాలం ఉండిద్ది. ఆ డ్యూటీస్ అనే కాలంని పట్టే వాళ్ళు అటెండ్ అవుతారు ఎగ్జామ్కి. వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు కూడా డ్యూటీస్ ఇస్తారు కొన్ని. ఆ డ్యూటీస్లో ఎగ్జామ్ రాసేటప్పుడే ఇదిగోండి మీరు తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్ళకి వెళ్ళాలి అని చెప్పేసి ఉంటే బహుశా ఈ సచివాలయం స్టాఫ్ ఎగ్జామ్ రాసి ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు జాయిన్ అయ్యారు, జీతం వస్తుంది కదా అని చెప్పేసి మీరు ఇళ్ళకి రమ్మంటే ప్రమాదం కదా అది. అది కూడా స్త్రీలను రమ్మంటే, రైట్? అంటే ఇట్లాంటి కొన్ని జరుగుతున్నాయి. బట్ అది అన్ఫార్చునేట్, అది జరగకూడదు. ఇప్పుడు ఈ స్కూల్లో జరగడం కూడా కరెక్ట్ కాదు. స్కూల్లో బియ్యం బస్తాలు నేను చదువుకునేటప్పుడు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. మా ఊర్లో శంకవరపాటు రెడ్డిపాలెం గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. 1900 ఇప్పుడు ఏ ఇయర్ 94 10th అంటే మేబీ నేను 94లో 10th పాస్ అయ్యాను. అంటే కరెక్ట్ గుర్తులేదు, 20 సంవత్సరాల క్రితం. ఓకే, 25 ఇయర్స్ క్రితం. ఆ సంవత్సరంలో మేబీ 83 84లో 79 ఐ బోర్న్ అంటే 83 84లో నేను ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవాడిని. అక్కడ ఆ స్కూల్లో ఆ వెనక పక్కనే గొర్రెలు ఉండేవి కొన్ని. ఆ గొర్రెలు కట్టేసేవాళ్ళు అక్కడ స్కూల్లో. మేము వెళ్ళి ఆ గొర్రె ఏరికి పెంటని మన పక్కకు తుడుచుకొని అక్కడ కూర్చోవాల్సి వచ్చేది గవర్నమెంట్ స్కూల్స్లో. బట్ ఇప్పుడు కొద్దిగా మారినాయి, గవర్నమెంట్ స్కూల్స్ మారాయి, డిగ్నిటీ మారింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అటన్నిటిని రెన్యూవల్ చేసి పెయింట్లు వేసి చేస్తే మళ్ళీ మీరు బియ్యం బస్తాలు వేస్తాము, గొర్రెలు కట్టేస్తాము, మళ్ళీ ఆ స్కూల్స్లో పాతకి తీసుకెళ్తాము అనేది నాకు బాధేసి చెప్తున్నానండి. బాధాకరమే అది. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అలాంటి జరగడం బాధాకరమే. లోకేష్ గారు మీకు తెలిసి జరిగిందని నేను అంటలేదు, పాసిబిలిటీ. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతూ ఉంటాయి. మీ కార్యకర్తలకి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యా సంస్థల్లో మీరు బియ్య బస్తాలు వేయటం, గొర్రెలు కట్టేయటం, రైట్? ప్రైవేట్ స్కూల్లో వేస్తే ఒప్పుకుంటారా? ప్రైవేట్ స్కూల్లో ఒక ప్రైవేట్ స్కూల్లో బియ్య బస్తాలు వేస్తే ఒప్పుకుంటారా పేరెంట్స్? సార్ మోర్ ఓవర్ బియ్య బస్తాలు రేషన్ మేబీ రేషన్ డీలర్ అయ్యి ఉండొచ్చు, లేదంటే స్కూల్ ఎందుకు వేస్తా అంటాడు. ఒకవేళ రేషన్ డీలర్ అనుకోండి, ఆ డిపార్ట్మెంట్ వేరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వేరు, హెల్త్ డిపార్ట్మెంట్ వేరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వేరు. ఒక డిపార్ట్మెంట్ కలపడం కూడా తప్పు. డాక్టర్ వచ్చి స్కూల్లో మీరు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, టీచర్ వెళ్ళి హాస్పిటల్లో మీరు పాఠాలు చెప్పకూడదు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటే కదా. మీకు బియ్య బస్తాలు వస్తే మీరు రేషన్ డీలర్లకు సంబంధించిన దాంట్లో వేసుకోవాలి. సచివాలయంలో కూడా నాకు తెలియదు, మరి సచివాలయం ఇస్ నాట్ మెంట్ ఫర్ దాట్. బట్ ప్రతిదానికి స్కూల్ను వాడటం కరెక్ట్ కాదు. ఇది చదువుకునే పిల్లల్ని అవమానించినట్టు, ముఖ్యంగా టీచర్ని అవమానించినట్టు. ఎలాంటి ఎన్విరాన్మెంట్లో తను పాఠం చెప్పాలి టీచరు? ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పాఠం చెప్పాలి? ఒక పక్క మీరు బస్తాలు బియ్యం వేసి ఆ పక్కన గొర్రెలు కట్టేసి పిల్లోడు కూర్చుంటే గవర్నమెంట్ టీచర్ మీకు జీతం ఇస్తున్నారు కదా అని చెప్పి అక్కడ పాఠాలు చెప్తాడు గవర్నమెంట్ టీచరు? ఇవన్నీ ఆలోచించాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను లోకేష్ గారికి. థ్యాంక్ యూ.